25 పైన గణాలు కలిసిన జాతకాలు చాలా మంది విడిపోవడానికి దానికి కారణం కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలుసుకున్నా. వివాహ జాతక నక్షత్ర పొంతన అంటే మనము వివాహం చేయబోయే ముందు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు జాతకాలు మనము పొంతన వేయటం అనేది చూస్తున్నాం. దీనిలో గుణం మేళనం అంటే వర్ణ వైశ్య దిన యోని గ్రహమేత్రి గణ రాశికూటం నాడీకూటం ఈ విధంగా అష్టకూటం మొత్తం కూడా చూసి 36 గణాలుగా నిర్ణయించారు. 18 గణాలు కలిస్తే వివాహం చేయొచ్చనమని చెప్పబడుతూ ఉంటుంది. వివాహం చేయవచ్చు అంటారు, కానీ 25 పైన గణాలు కలిసినట్టు జాతకాలు చాలా మంది విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కారణము ఇది కాదు అని తెలుసుకున్నా. కుజదోషం అంటే 7-8 స్థానం తప్ప పెద్ద నష్టం కాదు. సర్పదోషం వల్ల పెద్ద నష్టమే లేదు. మరి ఎక్కడ ఉందంటే జాతచక్రంలో మనము సప్తమ స్థానము 7వ ఇల్లు, ఇది ప్రధాన స్థానం. ఇది జీవిత భాగస్వామిని వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. ఇక్కడ గ్రహ స్థితి అనేది సప్తమ స్థానాధిపతి స్థానం వివాహ యోగాన్ని జీవిత భాగస్వామి స్వభావాన్ని మొత్తం కూడా నిర్ణయిస్తూ ఉంటాయి. ఇక రెండవది వివాహ నవాంశ అంటే జాతకంలో వైవాహిక జీవితం భాగస్వామి లక్షణాలు అదృష్టం వైవాహిక సౌఖ్యాన్ని మొత్తం కూడా మనకి D9 చార్ట్ నవాంశక్రం అనేది విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఇది రెండుగా చూడాలి. ఇక మూడవది ఏంటంటే ద్విగాత్ర దోషం అంటే జాతకంలో 2 వివాహాలు ఉన్నాయా లేవనే విషయాన్ని కూడా మనము స్పష్టంగా చూస్తూ ఉండాలి. ఇక నాలుగవది రజ్జు దోషము భృగు దోషాలు. రజ్జు దోషం భృగు దోషాలు ఉన్నాయా లేవా, అదేవిధంగా వాళ్ళకు నడుస్తున్నటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయి, ముందు వచ్చే దశలు వాళ్ళకి నష్టాన్ని కలగజేస్తున్నాయా అనే విషయాలు మొత్తం కూడా ఇక్కడ మనం క్షుణ్ణంగా గమనించాలి. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంతానము ఆయుష్ ఆరోగ్యము అంగవైకల్యము అత్తామామల వల్ల కలిగే నష్టం అంటే ఈ మొత్తం కూడా మనము 4వ స్థానం వల్ల ఇలా చూసినట్టయితే వివాహ పొంత అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనము గమనించినట్టయితే నేను ఇవన్నీ కూడా చూసి జాతక పొంతన వేసి నిర్ణయం కేవలం 600 రూపాయలకే మనము కంప్యూటర్తో సంబంధం లేకోకుండా చేత్తో రాసి పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఈ యొక్క 18 గణాల పైన వచ్చి వివాహం చేసుకునే జాతకాలు చాలా విడిపోయినవి ఉన్నాయి. ముఖ్యంగా జాత చక్రంలో ఈ యొక్క రాశి చక్రాన్ని నవాంశ చక్రాన్ని మనం చూసినప్పుడే మనకు వివాహ జీవితం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాల కోసం జాతక బంధుల కోసము మీరు నేరుగా నా యొక్క నెంబరు 8801623456 నెంబర్కి వాట్సాప్ చేయండి. కేవలం 600 రూపాయల్లో మీ జాతక బంధన మొత్తం కూడా వేసి చేత్తో వేసి మీకు పంపించడం జరుగుతుంటుంది. మీ భరద్వాజ్ శర్మ MA PhD in ఆస్ట్రాలజీ.